భిన్నం అంటే ఏమిటి? పిల్లలు, ఈరోజు మనం భిన్నం అంటే ఏమిటో తెలుసుకోబోతున్నాం. రెడీగా ఉన్నారా మరి మీరు? సరే. రాము, రాజు. రాము, రాజు అనే ఇద్దరు స్నేహితులు. వారికి వాళ్ళ మాస్టారు 2 యాపిల్ పండ్లను ఇచ్చి సమానంగా పంచుకోమన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఎలా పంచుకొని ఉంటారో చెప్పగలరా? ఏముంది, చెరొక యాపిల్ తీసుకున్నారు. అంటే వారికి చెరొకటి సమానంగా వచ్చాయన్నమాట. సరే, మరొక రోజు వాళ్ళ మాస్టారు 3 యాపిల్ పండ్లను ఇచ్చి ఇద్దరిని సమానంగా పంచుకోమన్నాడు. అప్పుడు మొదలైంది సమస్య. చూడండి, ఇక ఇద్దరు ఆ 3 యాపిల్ పండ్లని ఎలా పంచుకోవాలా అని తీవ్రంగా ఆలోచించసాగారు. 3 యాపిల్ పండ్లని ఇద్దరు సమానంగా ఎలా పంచుకోవాలి అని ఆలోచించగా రాము ఏమన్నాడో తెలుసా? ఒరే రాజు, మనం 3 యాపిల్ పండ్లని సమానంగా పంచుకోవడం సాధ్యం కాదు. మనం చెరొక యాపిల్ తీసుకొని మిగిలిన యాపిల్ పండుని మాస్టర్ గారికి ఇచ్చేద్దాం అన్నాడు. కానీ రాజు దానికి ఒప్పుకోలేదు. రాజు ఏమన్నాడో తెలుసా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది అన్నాడు. అని చెప్పి రాజు వెళ్ళి ఒక కత్తిని తీసుకువచ్చాడు. ఒక కత్తిని తీసుకొని ఆ ఆపిల్ని 2 సమాన భాగాలు చేశాడు. 2 సమాన భాగాలు చేసిన తర్వాత ఏమైందో తెలుసా? రాము, రాజు పంచుకోవడం మొదలుపెట్టారు. రాము ఒక నిండు కాయను తీసుకున్నాడు. అదేవిధంగా రాజు ఒక నిండు కాయను తీసుకున్నాడు. ఇక మిగిలిన కాయ ఉంది కదా, దానిని 2 సమాన భాగాలు చేశాడు కదా రాజు. ఆ చెరొక సమాన భాగాన్ని తీసుకున్నారన్నమాట. ఇప్పుడు రాము, రాజు సమానంగా పంచుకున్నారు కదూ పిల్లలు? అర్థమవుతుందా? రాము, రాజు సమానంగా పంచుకోవడానికి ఏం చేశారు? ఒక ఆపిల్ పండును 2 సమాన భాగాలు చేశారు. 2 సమాన భాగాలు చేసినప్పుడు ఆ భాగాన్ని ఎలా రాస్తాము? చూడండి, ఇలా 1 కింద గీత గీసి 2 అని వేస్తాం. ఒక సమాన భాగానికి 1/2 అని దానిని చదువుతాము. ఇంకొక సమాన భాగానికి 1/2 అని చదువుతాము. రాముకి ఒక సగం వచ్చింది. అదేవిధంగా రాజు కూడా మరొక సగము మిగిలిన కాయలో నుండి వచ్చిందన్నమాట. అంటే 1/2లో పైనున్న 1 తీసుకున్న భాగాలు, కింద ఉంది చూశారు 2, అది ఆ వస్తువులో చేయబడినటువంటి మొత్తం భాగాలను సూచిస్తుంది. ఆపిల్ పండ్లను ఎన్ని సమాన భాగాలు చేశారు? 2 కదా. అందుకని మొత్తం భాగాలను 2 వేసి, రాము తీసుకున్న భాగాలు ఎన్ని? 1 కదా. అందుకని పైన 1 వేశారు. అయితే ఇలా ఒక వస్తువులో కొంత భాగాన్ని సూచించే దానినే భిన్నము అంటారు. చూడండి, పైన ఉన్నటువంటి దానిని లవము అంటారు. కింద ఉన్నటువంటి మొత్తం భాగాలను సూచించే దానిని హారము అంటాం. ఇలా వస్తువులో కొంత భాగాన్ని సూచించే దానినే భిన్నం అంటారు. అర్థమయ్యిందా? సరే, చూడండి, ఒక వస్తువును తీసుకొని ఆ వస్తువులో 3 సమాన భాగాలు చేద్దాం. సరేనా? ఈ వస్తువులో 3 సమాన భాగాలు చేయబడ్డాయి. ఇప్పుడు ఒక భాగానికి
రంగు వేద్దాం. వేద్దామా? సరే. ఆ భాగానికి రంగు వేసినప్పుడు ఈ భాగాన్ని ఎలా భిన్నంతో సూచిస్తాం? మొత్తం ఎన్ని భాగాలు చేశాము? 3 భాగాలు చేశాం. మరి ఎన్ని భాగాలకు రంగు వేశాం? ఒక్క భాగానికి రంగు వేశాం. అంటే దీన్ని ఈ భిన్నంగా ఎలా రాయవచ్చు? మొత్తం భాగాలు 3 కాబట్టి కింద 3 వ్రాస్తాము. రంగు వేయబడిన భాగాలు 1 కాబట్టి పైన లవంగా 1 రాస్తాం. చూడండి, అంటే ఈ భాగాన్ని 1/3 అంటాం. అదేవిధంగా మరొక భాగాన్ని 1/3 అంటాం. అదేవిధంగా మిగిలిన భాగాన్ని కూడా 1/3 అనే అంటాము. అదర్రా భిన్నము అంటే ఒక వస్తువులోని కొంత భాగాన్ని సూచించేదే భిన్నము. ఈ భిన్నములో పైనుండే దానిని తీసుకున్న భాగాలని, కిందుండే వాటిని మొత్తం భాగాలని సూచిస్తుంది. అదేవిధంగా పైనుండే దాన్ని లవము అని, కింద ఉండేదానిని హారము అని అంటారు. అర్థమైందా పిల్లలు? థ్యాంక్ యూ. మరొకసారి మరొక కొత్త విషయంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.